మగవారిలో బీపీ షుగర్ ప్రాబ్లమ్స్ ఉంటే స్పర్మ్ అంటే వీర్యకణాల కదలికలు తగ్గిపోతాయా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూర్. మగవారిలో బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు స్పర్మ్ కదలికనే కాదండి, దానితో పాటు మార్ఫాలజీ, క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ కూడా తగ్గిపోతుందండి. రీసెంట్గా షుగర్ ఉన్న పేషెంట్స్లో నుంచి సెమెన్ అనాలిసిస్ తీసి రీసెర్చ్ చేసినప్పుడు, ఒక స్టడీ కండక్ట్ చేసినప్పుడు ప్రతి 10 మంది షుగర్ ఉన్న పేషెంట్స్లో 9 మందికి సెమెన్ శాంపుల్ అనేది అబ్నార్మల్గా ఉంది. అంటే వీర్యకణాల కదలిక, కౌంటు, క్వాలిటీ అన్నీ చాలా అబ్నార్మల్గా ఉన్నాయన్నమాట. అంటే ప్రతి 10 మంది షుగర్ పేషెంట్స్లో ఒక్కరికి మాత్రమే సెమెన్ శాంపుల్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు చెకప్కి వచ్చినప్పుడు ఇద్దరికి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తామండి. చేసినప్పుడు ఈ మధ్య కాలంలో మేము థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం మగవారిలో కూడా, ఇంతకు ముందు కంటే కూడా. సో ఎవరైనా పిల్లల కోసం ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అవి ఉన్నాయో లేదో చూసుకొని ముందు వాటికి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత మీరు పిల్లల కోసం చూపించుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ.